టాపింగ్ కేసులో ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ ఒకసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మామూలుగా ఎవరికైనా నోటీసులు వస్తే ఏం చేస్తారు? రివ్యూల మీద రివ్యూలు, లాయర్లతో సంప్రదింపులు. ఆయన నివాసమంతా హడావుడిగా ఉంటుంది కదా, దాని కేసీఆర్ ఏం చేశారో తెలుసా? సో చూస్తున్నాంగా, ఇలా కారులో షికారుకు వెళ్లారు. తన వ్యవసాయ క్షేత్రం నుంచి బయటకు వెళ్లి అలా అలా సరదాగా తిరిగేసి వచ్చారు. పొలాలను పరిశీలించారు. ఇక ఫామ్ హౌస్ కు తిరిగి వచ్చాక అక్కడున్న కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో మున్సిపల్ ఎన్నికలపై అభ్యర్థుల నామినేషన్లపై చర్చించారు కేసీఆర్. మున్సిపల్స్ లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ కు ఒకసారి నోటీసులు వచ్చాయి. మామూలుగా ఎవరికైనా నోటీసులు వస్తే రివ్యూల మీద రివ్యూలు చేస్తారు, లాయర్లతో కూర్చొని సంప్రదింపులు చేస్తూ ఉంటారు. నివాసమంతా హడావిడిగా ఉంటుంది. కానీ కేసీఆర్ మాత్రం దీనికి భిన్నంగా ఇదిగో ఇలా కార్లో షికారుకు వెళ్లారు. తన వ్యవసాయ క్షేత్రం నుంచి బయటికి వెళ్లి అలా సరదాగా తిరిగేసి వచ్చారు. పొలాలను పరిశీలించారు. ఆ తర్వాత ఫామ్ హౌస్ కు తిరిగి వచ్చిన తర్వాత అక్కడున్న కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో మున్సిపల్ ఎన్నికలపై అభ్యర్థుల నామినేషన్లపై చర్చించారు కేసీఆర్. మున్సిపల్స్ లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. నోటీసులు అందుకున్న తర్వాత కూడా కేసీఆర్ చాలా కూల్ గా కనిపించారు. యూజువల్లీ నోటీసులు రాగానే రివ్యూల మీద రివ్యూలు చేస్తూ ఉంటారు, నేతల్ని పిలిపించుకొని మాట్లాడుతూ ఉంటారు, లాయర్లతో సంప్రదింపులు జరుపుతూ ఉంటారు. మొత్తం హడావుడిగా కనిపిస్తూ ఉంటుంది. కానీ